హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫ్యాషన్ డిజైనర్ స్టూడెంట్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్పుకుందాం. క్వాలిఫికేషన్స్ ఫస్ట్ మెయిన్గా డిప్లొమా అంటే ఇంటర్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళు 3 years తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 3 years కోర్స్లో మీకు డిగ్రీ వస్తుంది అండ్ సిలబస్ కూడా కంటెంట్ చాలా ఎక్కువ వస్తుంది. నేను 1 year కోర్స్ తీసుకున్నాను కాబట్టి అంత ఎక్కువ రాదు. క్వాలిఫికేషన్స్ అయితే ఇవి: ఫ్యాషన్ డిజైనింగ్ కావాల్సిన క్వాలిటీస్, క్రియేటివిటీ, కళా నైపుణ్యం అంటే ఆర్టిస్టిక్ స్కిల్స్. నేనేదో తెలుగులో ట్రై చేశాను, అది కరెక్టో రాంగో మీకే తెలుసు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వచ్చిన సమస్యని ఎలా పరిశీలించాలి అనేది కూడా తెలిసి ఉండాలి. బిజినెస్ స్కిల్స్, బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఫ్రాక్కి ఎలా బడ్జెట్ చేయాలి అండ్ ఎక్కడ తక్కువ దొరుకుతుంది, ఎట్లా క్వాలిటీగా మనం ఎలా కస్టమర్స్కి ఇవ్వాలి అన్న టాలెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. పేషెన్స్, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ డిజైనింగ్ ఒక స్కెచ్ చేయాలి అని అంటే చిన్న లైన్స్ కూడా మనం గమనిస్తూ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక ఆబ్జెక్ట్ని మనం చూస్తున్నాం అనుకో, ఎవ్రీ సింగిల్ స్టిచ్ని కూడా అబ్జర్వ్ చేస్తేనే మనకు ఫ్యాషన్ డిజైనింగ్ స్కిల్స్ అనేవి చాలా పెరుగుతాయి. టీమ్ వర్క్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే నువ్వే డిజైన్ చేసి, నువ్వే స్టిచ్ చేసి, నువ్వే ఎంబ్రాయిడరీ చేసి, నువ్వే మగ్గం వర్క్ చేసి, నువ్వే అన్నీ చేయలేవు కదా. నీతో పాటు టీం కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్ కింద చేసినా సేమ్ ఫాలో అవ్వాలి. నువ్వే ఓన్ బోటిక్ పెట్టుకుంటా, నాకు టీం వర్క్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. టీం వర్క్ లేనిది నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్ పెట్టినా కూడా వాళ్ళకి ఎలా వర్క్ చెప్తావు? నువ్వు టీంతో కోఆర్డినేట్ అయ్యి ఏ టైంకి ఇవ్వగలుగుతాం, ఎన్ని అవర్స్ పడుతుంది ఇది స్టిచ్ చేయడానికి, ఎన్ని డేస్ పడుతుంది, ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్లో సూట్ అవుతుందా అని నువ్వు నీతో పాటు ఉన్న టైలర్తో డిస్కస్ చేసి చేయాల్సి వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. ఇప్పుడు చాలా టైలర్స్ దగ్గర మనం ఫేస్ చేసేది అదే. మండే ఇస్తాము అంటారు, మనం ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేసినా ఇంకా కాలేదు మ్యామ్, ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. దాన్ని అవాయిడ్ చేయడానికి మెయిన్ టైం మేనేజ్మెంట్ అనేది చేయాలి. 1 day ఎక్కువ చెప్పండి, కానీ ఒక 1 day ముందు ఇచ్చేయండి. అప్పుడు మీ బిజినెస్ అనేది గ్రోత్ చాలా ఉంటుంది. కాన్ఫిడెన్స్ అంటే నేను ఏదైనా చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం పక్కా ప్రతి ఒక్క డిజైన్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. సింగిల్ ఫినిష్లో కూడా మీరు ఎటువంటి మార్పులు లేకుండా చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. నేను ఇది చేస్తాను, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండొద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే నాకు వచ్చేస్తుందిలే అన్నట్టు నువ్వు స్కెచ్ చేసినావు అనుకో, అది ఈ డ్రెస్ చేయాలనుకుంటే ఇంకో డ్రెస్ అవుతుంది. మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యాషన్లో ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. ఈవెన్ అందులో ప్యాషన్ ఉంటే నువ్వు ఈజీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతావు. అండ్ ఇంకా చెప్పాలి అంటే క్వాలిటీస్ అంటే ఇవే కాకుండా నీకు ఏమంటారు, ఆతృత అంటారు కదా, అది కూడా ఉండాలి. నాకు ఇలా నేను కొత్తది ఒకటి క్రియేట్ చేయాలి, ఇంకా కొత్తగా ఏం చేయాలి అనే థాట్స్ కూడా ఉండాలి. థింకింగ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాషన్. మీరు థింక్ చేస్తూ ఉంటే మీరు ఇంకా గ్రోత్ అవుతూ ఉంటారు. సో థింక్ చేసి ఉన్న డ్రెస్ని డిఫరెంట్గా స్టైల్ చేయడం కూడా ఒక ఫ్యాషన్. నేను అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. దీని తర్వాత వీడియో మీకు అది ఒక్కటే తీసుకొని దాన్ని డిఫరెంట్ వేస్లో డ్రేప్ చేయాలి. దట్స్ కాల్డ్ ఫ్యాషన్. నువ్వు ఇప్పుడు ఒక టాప్ తీసుకున్నావు అని అంటే ఆ టాప్ని దీంతోనే ఎందుకు వేసుకోవాలి, దీంతో కాకుండా ఇంకా వేరే దాంతో కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది అనే థింకింగ్ ప్రాసెస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఒక టాప్ తీసుకున్నావు అంటే దాన్ని డిఫరెంట్గా స్టైల్ చేసేలాగా తీసుకున్నావు అనుకో, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ పక్కా. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పొలైట్గా మాట్లాడితే అంత మీ బిజినెస్ పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతాము. కమ్యూనికేషన్లో మాట్లాడడమే అనే కాదు, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి, కస్టమర్ ఏ లాంగ్వేజ్లో వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి. అండ్ వాళ్ళకి నచ్చలేదు అనుకో, మనం దాన్ని
కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా పేషెంట్గా చెప్తే మాత్రం కస్టమర్స్ ఈజీగా సాటిస్ఫై అవుతారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్.